హే గాయస్, రీసెంట్గా నేను ఒక ఇయర్ ఫోన్స్ కొన్నాను. అదే శాంసంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో. అసలు దీన్ని రివ్యూ చేస్తున్నాను. ఒక 1 వీక్ నుంచి వాడుతున్నాను. దీన్ని ఫీచర్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటో చూద్దాం. పదండి, లెట్స్ గో. ముందుగా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అందులో ఏంటంటే, నేను ఇయర్ ఫోన్స్ కాల్ మాట్లాడడానికి నాకు ఒక ఇయర్ ఫోన్స్ మంచిగా అవసరం పడ్డాయి. అయితే నేను ఫస్ట్ కొన్నాను JBL Flex 2. రివ్యూ అయితే బాగుంది, అందరూ బాగా చెప్తున్నారు బాగుంటుంది అనేసి. సో నేనేమో అది కొన్నాను. ఇది చాలా వరస్ట్, కాల్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఎదుటి వ్యక్తి నాతో మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడ ముందని చెప్పేవారు JBL Flex 2. అయితే నేను దాన్ని రిటర్న్ పెట్టేసాను, అమెజాన్లో కొన్నాను. సో నెక్స్ట్ నేను వచ్చేసరికల్లా శాంసంగ్ బడ్స్ 3 ఆర్డర్ చేశాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు ఈ సిలికాన్ టిప్స్ అనేవి నాకు నచ్చవు. నా చెవిలోనే పెట్టుకున్నా సరే పడిపోతుండేవి. సో నేనేం చేసిన, నాకు ఇవి నచ్చలేదన్నమాట. నేను నార్మల్ యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి చూడండి, జనరేషన్ 1, అలాంటివి నాకు సూట్ అవుతాయి అన్నమాట. సో నేను అదే ఆర్డర్ చేశాను, శాంసంగ్ బడ్స్ 3. వచ్చినవి మాత్రం బడ్స్ 3 ప్రో. మీరు నా అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నీకు సిలికాన్ టిప్స్ ఎందుకు నచ్చవంటే, మీరు MKBHD వీడియో కూడా చూడండి, ఆయన కూడా చెప్పారు క్లియర్గా. కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వదు సిలికాన్ టిప్స్ అనేసి. Two types of people in this world. You either love silicon tip in earbuds or you hate silicon tip in earbuds. నా రిఫర్బిష్డ్ ఇది సెకండ్ హ్యాండ్ కొన్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ హ్యాండ్ ఇదిగోండి, సెకండ్ హ్యాండ్ ప్యాకేజింగ్ వస్తారు కదా, రెన్యూడ్ అని ఉంది. గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో. ఓకే, ఇది మరి సీల్డ్ ప్యాక్ అయితే కాదు కదా, ఆల్రెడీ ఎవడో సీల్ తీసి పెడుతుంది. శాంసంగ్ డబ్బా అయితే శాంసంగ్లోనే వచ్చింది, ఇది వెరైటీ డబ్బాలో రాలేదు. కొంచెం సెట్టింగ్లో ఉన్నాయి. చలండి, ఈ డేస్ని సీల్ మనం తీద్దాం. చేయి కట్ అయిపోద్దామో, కట్ అయిపోద్ది అనుకున్నాను, కట్ అయిపోయింది. వ్యూవర్స్ కూడా భయపడి కట్ అయిందా లేదు, జంగు కూడా ఉంది, చూసుకోలేదు. ఇది శాంసంగ్ బడ్స్ 3. ఇందులో మీకు Type-C to Type-C కేబుల్ అయితే ఉంది. ఇంకేమున్నది అంతే, చిన్న డాక్యుమెంటేషన్ అయితే ఉంది. మనం కూడా ఉంచుతాం, పని చేస్తుందో లేదు చూడాలి కదా. పని చేయకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాలి కదా ఇవన్నీ. Type-C to Type-C కేబుల్ అయితే బాగుంది. ఈ Type-C కేబుల్స్ అయితే చాలా క్వాలిటీగా ప్రీమియంగా బాగుంది, అంటే ఒరిజినల్ శాంసంగ్దే లాగా ఉంది. అలాగే ఇందులో ఏముంది, ఏదో చిన్నది ఇచ్చారు. అరే నేను ఏది కొన్నానో ఏమి ఇచ్చారు. అరే బడ్స్ 3 కొంటే బడ్స్ 3 ప్రో పంపించాడు. గైస్ నేనే ఆశ్చర్యపడిపోయాను. అరే నేను కొన్న 3 రా, అంటే 3 అంటే గైస్ మీకు ఏంటంటే ఇది బడ్స్ ఉండవు అనమాట, నార్మల్ది. చూస్తే ఇక్కడ మీరు బిల్ పెడతాను చూడండి, నేను ఎత్తుకున్నాను. కానీ వీడు 3 ప్రో పంపించాడు. నాకు యాక్చువల్గా ఈ బడ్స్ టైప్ నచ్చవు, ఇది నా చెవిట్లో ఉండదు అని డౌట్ నాది. సరేలేండి, వాడు చూస్తాను, బాగుంటే ఉంచుకుంటా, మరి రేట్ చేస్తాను. సెకండ్ హ్యాండ్దే కదా ఎలాగో. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నాను ఇది కూడా ఒక 1 వీక్ వాడదాం, ఎందుకంటే నాకు టిప్స్ మేము ముందే చెప్పండి, టిప్స్ నాకు నచ్చవనేసి. సో నేను టిప్స్ రిటర్న్ పెట్టేద్దాను. కానీ చాలా బాగుంది కాల్ క్వాలిటీ. మీకు ఇప్పుడు సైడ్ బై సైడ్ నేను కంపారిజన్ చేసి చూపిస్తున్నది బిజీ రోడ్లోనే. ఇక్కడ పక్కన రోడ్లో ట్రాఫిక్ కూడా ఉన్నది, బాగా హైవే పక్కన ఉన్నాను నేను కొద్దిగా వాకింగ్ రన్నింగ్ అన్నీ చేసి చూపిస్తాను మీకు. సో కమ్ ఆన్, లెట్స్ గో. हेलो, यस मासी, मेरा आवाज़ कैसा है? बहुत अच्छी आवाज़ आ रही है। बिल्कुल भीड़ भड़क्के में नहीं है, एकदम सॉफ्ट जगह पे है, कोई शोर नहीं है, कुछ नहीं है। ओह माय गॉड, अभी मैं थोड़ा सा इधर थोड़ा आवाज़ करता हूँ। अच्छा, आप स्पीकर में रख लो, क्योंकि स्पीकर में भी लोग सुन सकते हैं। स्पीकर में रखा है? हाँ स्पीकर में रखा है। अच्छा, तो मैं గైస్ మీరు చూడొచ్చు వాయిస్ అనేది ఎలా వస్తుందో. అక్కడ వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉన్నది. ఆ తర్వాత నేను కొద్దిగా ఎక్కువ ఇప్పుడు రన్నింగ్ కూడా చేస్తాను చూడండి, రన్నింగ్ కూడా చేస్తున్నాను నేను. ఆ తర్వాత నేను పక్కన హైవే పక్కన నేను వెళ్తున్నాను. ఆమె చూడొచ్చు రన్నింగ్ కూడా
మీరు అలాగైనా సరే ఇప్పుడు రన్నింగ్ లో కదన్నా. అయితే ఇది ఉన్నారు కదా, మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఏఎన్సీ ఆఫ్ అయింది. ఇప్పుడు నాకు ఎన్విరాన్మెంటల్ సౌండ్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏఎన్సీ ఆన్. మీరు చూడొచ్చు పక్కన కార్లు అన్నీ వెళ్తున్నాయి. మాఫీ श्रीकांत तू कहाँ है? दिख नहीं रहा है, लेकिन तेरी आवाज बहुत माफी क्या ना आपके अभी मेरा आवाज कैसे आ रहा है आपको? तेरी आवाज बहुत अच्छी आ रही। तू कहाँ है? मुझे दिख नहीं रहा है। अभी तो मेरे सामने गया, अब कहाँ गया है मुझे नहीं पता। मैं आपके पीछे ओके नहीं कर रहा. हाँ तो इसलिए కాల్ టెస్టింగ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనెక్ట్ చేసేటప్పుడు మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్. మీ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, గ్యాలక్సీ బడ్స్ 3 Pro అనేసి. మీరు ఓపెన్ చేస్తే అందులో మీకు మొత్తం సెట్టింగ్స్ అన్నీ కనబడతాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్, అడాప్టివ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. యాంబియంట్ సౌండ్ మీరు లెవెల్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. అడాప్టివ్ అని ఉంది. ఆ తర్వాత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మీరు వాయిస్ డిటెక్ట్ ఆన్ చేసుకుంటే మీరు మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఏఎన్సీ అనేది ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ మీరు మాట్లాడడం ఆపేస్తే ఏఎన్సీ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్. ఈ ఫ్యూచర్ నాకు నచ్చింది, ఎందుకంటే మనం ఎవరితోనైనా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ ఫ్యూచర్ బాగా ఉపయోగపడుతుంది. లేదంటే ఏఎన్సీలో మీకు ఏం వినపడదు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ ఇందులో మీకు 360 ఆడియో హెడ్ ట్రాకింగ్ అని ఉంటుంది. ఇది మీకు ఏంటంటే మీరు హెడ్ రొటేట్ చేస్తుంటే మీకు ఇక్కడ మీకు యానిమేషన్ చూపిస్తుంది కదా, ఆ విధంగా మీకు సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ కూడా నాకు బాగా నచ్చిందని. కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే మనం అలా హెడ్ రొటేట్ చేస్తే మనకి ఒక డైరెక్షన్ నుంచి వస్తుంటుంది వాయిస్ అది. ఆ తర్వాత ఈక్వలైజర్ మీకు తెలిసిందే, బేస్ బూస్ట్, స్మూత్, బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అలా ఒకలాగా. నేను సౌండ్ ఇంజనీర్ కాదు, నాకు పర్వాలేదు. నేను ఒక కన్జ్యూమర్గా వాడుతున్నాను. మీరు కూడా ఒక కన్జ్యూమర్గా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇందులోనే. తర్వాత ఇయర్ బడ్స్ ఫిట్ టెస్ట్, ఇది మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇందులో చూపిస్తుంది ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా లేదనేసి. ఇక నాకు రైట్ సైడ్ బాగానే ఉంది, కాకపోతే లెఫ్ట్ సైడ్ పూర్ ఫిట్టింగ్. నేను కొద్దిగా ఫిట్టింగ్ సెట్ చేశాను, మళ్ళీ ట్రై అగైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, 2 గుడ్ ఫిట్ అని వచ్చింది. వాయిస్ కంట్రోల్ ఇందులో మీరు బిక్స్బీని అవన్నీ వాయిస్ కంట్రోలింగ్లో మీరు చేసుకోవచ్చు. ఆ ఫ్యూచర్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత అడ్వాన్స్ ఫ్యూచర్స్లోకి వెళ్తే రీడ్ నోటిఫికేషన్స్ లౌడ్, ఇవి ఇక్కడ మీకు ఏదైనా మిస్ కాల్ వచ్చినా సరే మీకు ఇయర్ ఫోన్లో చెప్తుంది. అదే ఆ ఫ్యూచర్ కూడా నాకు నచ్చింది. ఇన్ ఇయర్ డిటెక్షన్, ఇది మీరు పెట్టుకుని వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం, ఆన్ అవ్వడం, సెన్సార్స్ తెలుసు కదా మీకు దీంట్లో ఉంటాయి. ఆ తర్వాత ఫైండ్ మై ఇయర్ బడ్స్, ఇవి ఎక్కడైనా ఉంటే లైట్ బ్లింక్ అవుతుంది. ఆ తర్వాత చిన్న సౌండ్ కూడా వస్తుంది. అది నేను స్టార్ట్ చేస్తే అది మీకు చిన్న లైట్ వెలుగుతుంటుంది అనమాట. దీని మీద బ్లింకింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అబౌట్ ఇయర్ బడ్స్ అని ఉంది. ఇయర్ బడ్స్ తలకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్, 53 mAh టిపికల్ అని ఉంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఓకే, పర్వాలేదు. నేను ఒక నార్మల్ యూజర్ని, అంత హెవీ యూజర్నేం కాదు. గైస్ ఇది ఎక్స్టర్నల్ మైక్ కింద యూజ్ చేయొచ్చా లేదా అని చిన్న రికార్డింగ్ టెస్ట్ చేస్తున్నాను. గైస్ నాకు ఇందులో ఏం అర్థమైందంటే వాయిస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. చూడండి, వెనకాల నుంచి కార్ కూడా వెళ్తుంది. కార్ వాయిస్ని బాగా ఐసోలేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. తర్వాత నా వాయిస్ చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా రికార్డ్ చేస్తున్నాను. అది మైక్ బడ్స్ 3 Pro యూజ్ చేసి నేను రికార్డ్ చేస్తున్నాను మైక్. మీరు వాయిస్ చెక్ చేయండి. కార్లు అన్నీ వెళ్తున్నాయి నా పక్క నుంచి, మీరు వాయిస్ చూడొచ్చు. ఇప్పుడు నేను బడ్స్ 3 తీసి నేను రికార్డ్ చేస్తాను, మీరు చూడండి. గైస్ ఇప్పుడు ఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. బడ్స్ 3 నేను డీయాక్టివేట్ చేసాను, అంటే మైక్ సోర్స్ని నేను చేంజ్ చేశాను. ఇప్పుడు నా ఎదురుగా కార్ కూడా వస్తుంది. మీరు ఆ కార్ సౌండ్ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఓకే, కార్ వెళ్తున్నాయి, మీరు కంపారిజన్ చెక్ చేయొచ్చు. ఈ శాంసంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 Proలో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. మన ఫోన్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటే దాన్ని యూజ్ చేసి మనం దీన్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. కేస్ ఓపెన్ చేసి చూస్తే లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్, రైట్ సైడ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఇయర్ బడ్స్ కింద కూడా ఆ కలర్ ఉంటుంది. నాకు తెలిసి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా పెట్టుకోవచ్చు అనుకుంటాను. ఇంకా ఇయర్ ఫోన్స్లోని IP57 వాటర్ రెసిస్టెంట్ అని కూడా ఉన్నది స్పెసిఫికేషన్లోనే. నేను రన్నింగ్ కూడా చేశాను, మీరు వర్కౌట్స్ గట్రా చేయొచ్చు అనుకుంటాను నాకు తెలిసి.
నేను ఇంకా ఎక్కువ ఫుల్గా వాడలేదు. ఇది నేను జస్ట్ ఓన్లీ 1 వీక్ వాడాను అంతే. 1 వీక్లో నాకు వచ్చి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికల్లా బాగానే ఉంది. మీరు ఛానల్ ఫాలో చూస్తూ ఉండండి. నేను 6 మంత్ తర్వాత కూడా మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను ఈ ఇయర్ బడ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది. నేను ఈ ఇయర్ ఫోన్స్ కొన్నది 199 dirhamsకి. అంటే ఇండియా డబ్బులు ఎలా లేదన్నా 4500 నుంచి 5000 రూపీస్ ఉంటుంది. నాకు తెలిసి 5000కి నాకు పర్వాలేదు అనిపిస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ఆ తర్వాత బడ్స్ ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, ముఖ్యంగా కాల్ క్వాలిటీ. నేను కొన్నదే కాల్స్ కోసం. అండ్ ఇప్పుడు నేను కాల్స్ ఇందులో మాట్లాడుతుంటే అవతల వ్యక్తి నువ్వు ఎక్కడైనా సైలెంట్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నావా అని చెప్తున్నారు. సో గైస్, ఇది నా సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ 3 Pro ఫస్ట్ ఇంప్రెషన్ రివ్యూ అనుకోండి. ఫస్ట్ టైం నేను ఇక TWS ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.